ప్రస్తుతం బయట జరుగుతున్న పొల్యూషన్ ని తగ్గించడానికి పెట్రోల్ అండ్ డీజిల్ దిగుమతులను ఆపేయడానికి మనకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. కాకపోతే ఈ పొల్యూషన్ ని తగ్గించడానికి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటు ఇంకా చాలా ఆల్టర్నేట్ గ్రీన్ ఫ్యూయల్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ హైడ్రోజన్ టెక్నాలజీ. సో ఈ వీడియోలో మనం ఈ హైడ్రోజన్ గురించి కాస్త డీప్ గా మాట్లాడుకుందాము అండ్ హైడ్రోజన్ ని జనరేట్ చేసే సోలార్ ప్యానల్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు and welcome to EV Telugu. ఇప్పుడున్న వెహికల్స్లో మనం పెట్రోల్ అండ్ డీజిల్ని పోసి ఎలా అయితే వాటిని నడుపుతున్నామో ఈ హైడ్రోజన్ వెహికల్స్లో కూడా హైడ్రోజన్ నింపి వాటిని అలా మనం నడుపుకోవచ్చు. ఈ హైడ్రోజన్ వెహికల్స్ అనేవి అచ్చం ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ లానే వర్క్ అవుతాయి. ఈ హైడ్రోజన్ వెహికల్స్ ఎలా వర్క్ అవుతాయి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కనుక మిస్ అయితే ఈ వీడియో తర్వాత వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి ఒక బ్యాటరీ అండ్ మోటార్ ఉంటుంది. ఆ బ్యాటరీకి మనం ఒక 5-6 గంటలు ఛార్జింగ్ పెట్టేస్తే ఆ బ్యాటరీలో అది ఎనర్జీ స్టోర్ చేసుకొని అవసరం ఉన్న అది మోటార్కి ఇస్తే ఆ మోటార్ పైన వెహికల్ అనేది రన్ అవుతుంది. సో సేమ్ ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్లో కూడా ఈ 2 కాంపోనెంట్సే ఉంటాయి. కాకపోతే ఇంకో 2 కాంపోనెంట్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. హైడ్రోజన్ వెహికల్లో బ్యాటరీ మోటార్తో పాటు ఒక ఫ్యూయల్ సెల్ అండ్ హైడ్రోజన్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ హైడ్రోజన్ ట్యాంక్స్లోకి మనం ఎప్పుడైతే హైడ్రోజన్ని పంపు చేస్తామో ఆ ఫ్యూయల్ సెల్ ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్ని తీసుకొని దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసి ఆ ఎనర్జీని బ్యాటరీలోనైతే స్టోర్ చేస్తుంది. సో ఇలా కంటిన్యూస్గా ఈ ఫ్యూయల్ సెల్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ అనేది నడుస్తున్నప్పుడే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుని అది బ్యాటరీలో స్టోర్ చేసుకొని అక్కడ నుండి మోటార్కి పవర్ అందించుకొని వెహికల్ అయితే రన్ అవుతుంది. సో ఒక హైడ్రోజన్ వెహికల్ అయితే ఇలా రన్ అవుతుంది. ప్రస్తుతం టొయోటా కంపెనీ వాళ్ళు మిరాయ్ అనే ఒక హైడ్రోజన్ పవర్డ్ వెహికల్ అయితే తయారు చేశారు అండ్ ఆ వెహికల్ ని మన కేంద్ర మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు అయితే యూజ్ చేస్తున్నారు. ఈ హైడ్రోజన్ వెహికల్స్ లో మనకి ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. దీని వెనకాల ఉన్న గొట్టంలోంచి ఇది మనకి వాటర్ వేపర్ ని లేదా హాట్ వాటర్ ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దీని వల్ల మనకు అసలు పొల్యూషన్ ఉండదు. అంతా బాగానే ఉంది కదా బ్రో, మరి ఇంతవరకు మన ఇండియాలో హైడ్రోజన్ వెహికల్స్ ఎందుకు రాలేవు, అవి ఇంకా పాపులారిటీని ఎందుకు అందుకోలేవు అంటే ఇక్కడ ఒక మైనస్ థింగ్ కూడా ఉంది. ఈ హైడ్రోజన్ వెహికల్స్ లో ఉండే ఒకే ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే ఫ్యూయల్ స్టేషన్స్. ప్రస్తుతం మనకి పెట్రోల్ బంక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కాకపోతే ఒక హైడ్రోజన్ ని ఫిల్ చేసుకోవడానికి ఉండే హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ మాత్రం ఎక్కడా లేవు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హైడ్రోజన్ ని తయారు చేయడం. ప్రస్తుతం ఉన్న డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనం ఎక్కడి నుండైనా వాటిని తీసుకొచ్చుకోవచ్చు, మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని నిల్వ చేసుకొని దాన్ని అయితే సేల్ చేసుకోవచ్చు. బట్ హైడ్రోజన్కి వచ్చేసరికి ఆ హైడ్రోజన్ ని ఆ ఫ్యూయల్ స్టేషన్ లోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఈ తయారు చేయడానికి కాస్త ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఎవరు ఈ హైడ్రోజన్ వెహికల్స్ ని లాంచ్ చేయలేదు అండ్ ఫ్యూయల్ స్టేషన్స్ కూడా పెట్టలేదు. బట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని బెల్జియం కి చెందిన సోల్ హెచ్వైడి అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ హైడ్రోజన్ ని జనరేట్ చేయగలిగే సోలార్ ప్యానెల్స్ అయితే కనిపెట్టారు. సో ఇప్పుడు ఆ సోలార్ ప్యానెల్స్ ఎలా వర్క్ అవుతాయి అని కొంచెం ఇన్ డెప్త్ గా అయితే మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ వచ్చినా రాకపోయినా ఈ సోలార్ ప్యానెల్స్ కనుక మన ఇంటి పైన ఉంటే మన కార్ ని మనమే ఫిల్ చేసుకొని ఎవరి సహాయం లేకుండా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మన వెహికల్స్ అయితే రన్ చేసుకోవచ్చు. సో ఈ హైడ్రోజన్ సోలార్ ప్యానెల్స్ అనేవి అచ్చం ప్రస్తుతం ఉన్న సోలార్ ప్యానెల్స్ లానే వర్క్ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న సోలార్ ప్యానెల్స్ కింద మనకి వైర్స్ చూడడానికి అయితే కనిపిస్తాయి. సో ప్రస్తుతం ఉన్న సోలార్ ప్యానెల్స్ ఏం చేస్తాయంటే సూర్యుడి నుండి వచ్చే వేడిని యూజ్ చేసుకొని అవి ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ సోలార్ ప్యానెల్స్ కూడా చూడడానికి మనకి ప్రస్తుతం ఉన్న సోలార్ ప్యానెల్స్ లానే ఉంటాయి. బట్ వీటి కింద వైర్ల బదులు కొన్ని ట్యూబ్స్ అయితే ఉంటాయి. సో ఈ సోలార్ ప్యానెల్స్ పక్కన ఉన్న హోల్స్ లో నుండి ఇది నైట్ టైం వాటర్ వేపర్ అయితే తీసుకుంటుంది. సో జనరల్ గా ఇవి ఏం చేస్తాయంటే మన ఇంటి పైన ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నప్పుడు నైట్ టైమ్ లో గాలిలో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గాలిని ఇవైతే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ గాలిలో మనకి ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్న మాయిశ్చర్ అయితే ఉంటుంది. ఆ మాయిశ్చర్ లో మనకి వాటర్ వేపర్స్ అనేవి ఉంటాయి. సో ఈ ట్యూబ్స్ ఏం చేస్తాయంటే రాత్రి మొత్తం ఆ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే మార్నింగ్ అవ్వగానే సన్ వస్తుందో ఆ సన్ నుండి వచ్చే ఎనర్జీని యూజ్ చేసుకొని ఆ వాటర్ మాలిక్యూల్స్ ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అయితే కన్వర్ట్ చేస్తాయి. ఆక్సిజన్ ఇవి గాల్లోకి వదిలేస్తాయి, హైడ్రోజన్ ని ట్యాంక్స్ లోనైతే దాచుకుంటాయి. ఇంకొంచెం టెక్నికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటర్ యొక్క మాలిక్యులర్ ఫామ్ లో వచ్చేసరికి H2O. సో ఇప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి H2O ని వాటి లోపల దాచుకుంటున్నాయి. ఎప్పుడైతే మనకి హీట్ ఆ సోలార్ ప్యానెల్స్ కి దాకుతుందో ఆ హీట్ ని యూజ్ చేసుకొని ఈ వాటర్ ని అంటే H2O ని 2 భాగాలుగానైతే విభజిస్తాయి. O2 అంటే అది ఆక్సిజన్ ఇవి బయటకు వదిలేస్తాయి. ఈ H ఏదైతే ఉందో అది హైడ్రోజన్ అన్నమాట. ఆ హైడ్రోజన్ ని మన ట్యాంక్స్ లోనైతే స్టోర్ చేస్తాయి. సో ఇలా
ఇలా ఈ హైడ్రోజన్ సోలార్ ప్యానల్స్ అనేవి గాలిలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్, మళ్ళీ దీనికి మనం వాటర్ ని సప్లై చేయాల్సిన అవసరం లేదు. గాలిలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ నది యూజ్ చేసుకొని సన్ నుండి వచ్చే వేడి ద్వారా ఆ వాటర్ మాలిక్యూల్స్ నది ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ గా అయితే డివైడ్ చేస్తుంది. ఆక్సిజన్ నది బయట గాలికి వదిలేస్తుంది, హైడ్రోజన్ నది అయితే దాస్తుంది. సో ఇలా దాల్చిన హైడ్రోజన్ అనేది మనకి ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంటుందన్నమాట. ఈ హైడ్రోజన్ అనేది పీరియాడిక్ టేబుల్ లో టాప్ లో ఉంటుంది. అంటే దీని డెన్సిటీ అనేది చాలా తక్కువ, ఇది మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సో దీన్ని స్టోర్ చేసేటప్పుడు ఇది ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటుంది. ప్రస్తుతం ఒక 20 లీటర్స్ క్యాన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ హైడ్రోజన్ అనేది కేవలం 5 నుండి 6 కేజీలే పడుతుంది. బట్ ఈ 5 నుండి 6 కేజీల హైడ్రోజన్ తో మనం సుమారుగా 300 కిలోమీటర్ల రేంజ్ అయితే రాబట్టొచ్చు. సో ఇలా ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్న హైడ్రోజన్ ని స్టోర్ చేయడానికి మనం ఎక్కువ స్పేస్ అయితే కేటాయించాల్సి ఉంటుంది. బట్ దీన్ని గనక కంప్రెస్ చేయగలిగితే చిన్న చిన్న ట్యాంక్స్ లో కూడా ఈ హైడ్రోజన్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ హైడ్రోజన్ ని కంప్రెస్ చేసుకొని ప్రస్తుతం మనం వాడే గ్యాస్ సిలిండర్స్ లో కూడా వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఈ హైడ్రోజన్ ని కంప్రెస్ చేయడానికి మనకు కొంచెం ఖర్చు అయితే అవుతుంది. సో ఇలా ఈ హైడ్రోజన్ సోలార్ ప్యానల్స్ అనేవి హైడ్రోజన్ ని వాటర్ ద్వారా, అంటే గాల్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ ని యూజ్ చేసుకొని ఇవి హైడ్రోజన్ అయితే మనకి జనరేట్ చేసి పెడతాయి. ఇప్పుడు దీని యూటిలిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే, మనం ఇంట్లో కరెంట్ జనరేట్ చేయడానికి హైడ్రోజన్ యూజ్ చేయొచ్చు, ఇండస్ట్రీస్ నడవడానికి హైడ్రోజన్ యూజ్ చేయొచ్చు, అండ్ మన వెహికల్స్ నడవడానికి కూడా ఈ హైడ్రోజన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సోలార్ ద్వారా జనరేట్ అయిన హైడ్రోజన్ వల్ల మనకి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూసేద్దాము. దీంతో వచ్చే పాజిటివ్ థింగ్స్ వచ్చేసరికి ఫ్రీగా ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి పొల్యూషన్ తలపెట్టకుండా మనం ఈ హైడ్రోజన్ అనేది జనరేట్ చేసుకుంటున్నాము. సో ఇలా జనరేట్ అయిన హైడ్రోజన్ తో మనం మన వెహికల్స్ ని రన్ చేసుకోవచ్చు, మన ఇంట్లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకొని మనం అప్లయన్సెస్ యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో వారికి ఈ హైడ్రోజన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. దీని ద్వారా మనకి ఎక్కడ పొల్యూషన్ అనేది జరగదు. సో ఇవి పాజిటివ్స్ అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే దీని స్టోరేజ్, హైడ్రోజన్ జనరేషన్ అయితే మనకి ఈజీగానే ఉంది. బట్ దీన్ని స్టోర్ చేయడానికి మనకి తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకంటే ఇది ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. దీన్ని కంప్రెస్ చేయాలనుకుంటే మనకి దానికి ఎక్స్ట్రా మెషినరీ అనేది యూజ్ అవుతుంది, దానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అనేది ఖర్చు అవుతాయి. సో ఈ హైడ్రోజన్ ని జనరేట్ చేయడం కన్నా మనకి దాన్ని దాచుకోవడానికి డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు అవుతాయి. అండ్ ఈ హైడ్రోజన్ ని ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేయడానికి మనకు ఒక ఫ్యూయల్ సెల్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ సెల్ కి కూడా మనం ఎక్స్ట్రా డబ్బులు అనేది పే చేయాలి. ఈ ఫ్యూయల్ సెల్ అనేది ఇంట్లో ఉంటేనే హైడ్రోజన్ నుండి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీని మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, నేను వెహికల్స్ ని రన్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఆ వెహికల్స్ ని రన్ చేయాలంటే ఈ హైడ్రోజన్ ని మనం మన వెహికల్ లోనైతే పంపు చేయాలి. అలా పంపు చేయడానికి ఈ హైడ్రోజన్ ని మనం చాలా కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్రెసింగ్ ప్రాసెస్ అనేది ఒక హౌస్ హోల్డ్ అయితే అస్సలు పాసిబుల్ కాదు. సో దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఈ హైడ్రోజన్ ని జనరేట్ చేసే అన్ని ఇళ్లలో నుండి ఒక కనెక్షన్ తీసుకొని ఒక గ్యాస్ ఫ్యూయల్ స్టేషన్ అనేది సెటప్ చేయాలి. సో హైడ్రోజన్ మొత్తం ఆ ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడ గ్యాస్ ని కంప్రెస్ చేసుకొని కమర్షియల్ గా దాన్ని అయితే సేల్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే గనక ఈ హైడ్రోజన్ గ్యాస్ ని మనం వెహికల్స్ నడపడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి తరలించాలన్నా కానీ దీన్ని చాలా కంప్రెస్ చేయాల్సి ఉంటుంది, దానికి మనకి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ సోలార్ ద్వారా జనరేట్ అయిన హైడ్రోజన్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే ఇవన్నమాట. ప్రస్తుతానికి ఇది డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది, అంటే డెవలప్ అయిపోయింది. బట్ దీని సెకండ్ జనరేషన్ ని కంపెనీ వాళ్ళు ఇంకా ఫర్దర్ గా డెవలప్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సోల్ హెచ్వైడి వాళ్ళ ఈ హైడ్రోజన్ సోలార్ ప్యానల్స్ అనేవి ఇండస్ట్రియల్ ప్రాసెస్ కే వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. కమర్షియల్ గా అంటే ఇంటింటికి ఇవి 2026 ఇయర్ లో వీళ్ళు సేల్ చేస్తామని అయితే చెప్పారు. మరి వీటి ధర ఎంత ఉంటుంది అంటే ప్రస్తుతం ఉన్న సోలార్ ప్యానల్స్ తో కంపేర్ చేసుకుంటే 3 నుండి 4 రేట్లు దీని ధర అనేది ఎక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పైన ఒక 20 ఈ హైడ్రోజన్ సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే సంవత్సరానికి ఇవి 120 నుండి 240 కేజీల హైడ్రోజన్ గ్యాస్ అయితే జనరేట్ చేస్తాయి. ఈ గ్యాస్ అనేది 4000 నుండి 6000 యూనిట్లకు సమానం అన్నమాట. సో ఖచ్చితంగా ఈ హైడ్రోజన్ సోలార్ ప్యానల్స్ వల్ల మనకి ఫ్యూచర్ లో యూజ్ అయితే ఉంటుంది. సో ఇదంతా వాడుకలోకి రావాలంటే ఖచ్చితంగా ఒక 4 నుండి 5 సంవత్సరాలైనా టైం పడుతుంది. బట్ ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటు మనకి ఆల్టర్నేట్ ఫ్యూయల్ టెక్నాలజీస్ లైక్ ఈ హైడ్రోజన్, ఎథనాల్ కూడా వాడుకలోకి అయితే రాబోతున్నాయి. సో వాటిని కూడా యూజ్ చేసుకోవడానికి మనం రెడీగానైతే ఉండాలి. సో ఇదన్నమాట ఈ హైడ్రోజన్ సోలార్ ప్యానల్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మరి ఈ ప్యానల్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.